ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపే అవకాశం రావడం మన అదృష్టమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని తాలూకా ఆఫీసు కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ హయాంలో పేదలకు ఆకలి మంట ఉండకూడదని తక్కువ ధరకే భోజనం, టిఫిన్ ఏర్పాటు చేసిందని, కానీ వైసీపీ ప్రభుత్వం కక్షతో వాటిని నిలిపివేసి పేదల కడుపు కొట్టిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వంతో ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయని, ఇప్పటివరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దత్తపుత్రిక అని చెప్పాలి. అన్నా క్యాంటీన్ అనేది ఏ వ్యక్తి ఆకలితో ఉండకూడదు అనే ఆలోచనతో ఆ రోజు 2014-19 ఉన్న సమయంలో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే, గత ప్రభుత్వం దుర్మార్గ ముఖ్యమంత్రి, ప్రజల ఆకలి తెలియని వ్యక్తి, డబ్బే దారుణంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రద్దు చేశారు. అయినప్పుడు కూడా 91 వారాలుగా నా మిత్రుడు వలవల మల్లికార్జునరావు, టౌన్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి 15వ తారీఖున ఆఖరి వారంగా మరి ఇక్కడ ప్రభుత్వమే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 183 చోట్ల అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యి నిరుపేదలు ఆకలి తీర్చే విధంగా ఈ అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయి. దీనికి అందరూ కూడా మరి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా దీన్ని సహకరించండి. అది ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా కూరలు వండించడం, స్వీట్ ఇవ్వడం అలాంటివి కూడా మనం బాధ్యతగా చేయొచ్చు, తప్పేం లేదు. ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. మనం చేసేది ఏదైనా ఉంటే ఏ పుట్టినరోజు మన చుట్టాల్లో జరుపుకోవడం కంటే ఇలాంటి నిరుపేదలకు భోజనం పెడితే మంచిది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరూ కలిసి రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ చేద్దాం. ఇప్పుడు దాకా నడిపిన వలవల బాబ్జీ గారికి, అదే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు మనందరికీ దానం చేసి శక్తి ఇవ్వాలి, 10 మందికి ఆకలి తెచ్చాలని నేను భగవంతుడు ప్రార్థించాను. తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అన్నదే ఈ అన్నా క్యాంటీన్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి 3 అన్నా క్యాంటీన్లు ఉంటే మన శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి మరి వేళ వెంటనే చర్యలు తీసుకుని నెల తిరక్కోకుండా ఈ క్యాంటీన్లన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి మంచి కార్యక్రమాలను చేసే ముఖ్యమంత్రిని మళ్ళీ మీరు మరి పెద్ద మెజార్టీతో తీసుకొచ్చినందుకు ప్రజలందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి స్కీముల్ని 5 సంవత్సరాలు ధ్వంసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి మనం ఈవేళ ఏదైతే అతను కూడా మంచి కార్యక్రమం ఏదైనా చేస్తే ఆ కార్యక్రమాన్ని తీసేసే పరిస్థితి మరి ఎన్డీఏ ప్రభుత్వం చేయడం లేదు. ఎక్కడైనా మంచి కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం కొనసాగుతుంది. కానీ ఆయన ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది మంచి కార్యక్రమమా, ఈ కార్యక్రమం ప్రజల్లో బాగుందా అని ఎక్కడ కూడా చూడాల. నా మార్పు రాజకీయం ఉండాలని ఈవేళ మరి ఇంతకు ముందు సీనియర్ నాయకుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా 900 మంది సెక్యూరిటీ కావాలా దేనికంటే? మరి అసలు మీ ఇల్లు మొన్నే చూశాను నేను. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆ రోడ్డుని వెళ్తాకు ఉండేది కాదు.